హాయ్ ఫ్రెండ్స్, నేను గిర్ధర్ రెడ్డి. ఫ్రెండ్స్, జనవరి 2, 2024 ఫ్రెండ్స్, మనము కొత్త సంవత్సరంకి వచ్చినందుకు మనము అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, మనము ఈ కార్డు కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇదొక ఎన్ఎఫ్సితోనే వస్తుంది, అలాగే మనకి వీసా నెట్వర్క్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇదొక మంచి కార్డు కాబట్టి దీనికోసం మనము మాట్లాడదాం. అంతకుముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు మన కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్ని పెంచండి ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబర్లు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఛానల్ గ్రో అవ్వడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్డ్ ఒకటి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఫ్రెండ్స్. లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని ఎందుకు అన్నానంటే, మీరు అనొచ్చు ఇక జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ ఉంది కదా, మరి లైఫ్ టైం ఫ్రీ అని ఎలా బ్రో మీరు అంటున్నారంటే అనొచ్చు. కాకపోతే ఇది దీని ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఈ కార్డు కోసం మీకు ఆటోమేటిక్గా అన్నీ మీకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్, రండి చూద్దాం. ఎమిరేట్స్, స్కై వాల్ట్స్, ఐసిఐసి బ్యాంక్, సఫీరో క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒక వీసా నెట్వర్క్ కార్డుతో వస్తుంది కాబట్టి ఈ కార్డ్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం రండి. దీంట్లో వచ్చేసి మనకి జాయినింగ్ ఫీ ఉంది, అలాగే యాన్యువల్ ఫీ కూడా ఉంది. కాకపోతే ఇది వచ్చేసి మనకి ఈ కార్డు మనం అప్లై చేసుకుంటే వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి 5,000 వర్త్ స్కై వాల్ట్స్ మిలల్స్ అండ్ కాంప్లిమెంటరీ ఎలిమెంట్స్ స్కై వాల్ట్స్ సిల్వర్ టియర్ ఒకటి మనకి మెంబర్షిప్ ఇచ్చేస్తారు. దాని 5,000 వర్త్ అయింది. చూడండి, మీరే చూసి క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం క్లియర్గా తెలుసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మీరు కూడా ఈ కార్డు మీకు ఎవరికైనా సూటబుల్ అవుద్ది అనుకుంటే వాళ్ళు ఈ కార్డ్ని కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉండడం అనేది మంచి విషయమే, కాకపోతే దాన్ని కొంచెం మంచిగా వాడుకుంటే అది మనల్ని కూడా మంచిగా బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఈ కార్డులో మనకి వెల్కమ్ బెనిఫిట్ 5,000 ఇచ్చేస్తారు. అలాగే మూవీ కానీ డైనింగ్స్లో కానీ మనకి బై 1 గెట్ 1 ఫ్రీ అని మూవీ టికెట్స్ ఉన్నాయి. బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేసుకుంటే మనకు రెండో టికెట్ అనేది ఫ్రీగా ఇస్తారు. కాకపోతే మినిమం స్పెండింగ్ వచ్చి 100 రూపీస్ ఉండాలి. అలాగే దీంట్లో స్పెండింగ్ మనకి స్కై వాల్ట్ మిల్ 100 రూపీస్ మనం స్పెండ్ చేస్తే ఇన్సూరెన్స్ అండ్ యూటిలిటీ బిల్ కూడా మనకి 1 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదొక మనము ఇది కూడా ఓకే అనుకోవచ్చు, ఎందుకంటే అంత బ్యాడ్ ఏం లేదు కార్డులో. కాకపోతే ఇదొక ప్రీమియం సెగ్మెంట్ కార్డు కాబట్టి ఇది మనకి అలానే ఇస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇదొకటి ప్రీమియం కార్డు కానీ లైఫ్ టైం ఫ్రీ. ఇది ఎందుకంటే ప్రీమియం ఎందుకని అంటున్నానంటే, దీంట్లో చూడండి మనకి గోల్డ్స్ క్లబ్స్లో మనకి ఎంట్రీస్ కానీ ఇది కానీ ఏం లేదు. ఎందుకంటే ఇది బేసిక్ కార్డు కాబట్టి మనకి వచ్చేసి వీళ్ళు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది ఇస్తున్నారు. మనకి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ వచ్చి 2 కాంప్లిమెంటరీ యాక్సెస్ డొమెస్టిక్ యాక్సెస్ లాంచెస్ క్వార్టర్లో. ఇఫ్ యువర్ స్పెండింగ్ 5,000 అబోవ్ ఉంటే మనకి క్వార్టర్లో 2 టైమ్స్ మనము డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లో ఈ కార్డు ఉంటే మనము యాక్సెస్ని పొందొచ్చు. యాక్సెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే. యాక్సెస్ అంటే ఏం లేదు, మనం అక్కడికి వెళ్ళి ఒక 2 రూపీస్ మన కార్డుని స్వైప్ చేసి మనకి నచ్చింది మనం తినేసి వెళ్ళొచ్చు. అలాగే అక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. 1 అవర్ 2 అవర్ ఫ్లైట్ డిలే అయినా సరే మనకి లాంచ్ యాక్సెస్లో ఏసీ సపరేట్గా కొంచెం యాక్సెస్ అనేది ఉండదు. కాబట్టి దాంట్లో మనము ఫ్రీగా ఉండొచ్చు, మనము అమౌంట్ ఏమి స్పెండ్ చేయకుండా ఉండొచ్చు. కాబట్టి ఇదొక బెస్ట్ అని చెప్తాను. అలాగే చూడండి, ఎందుకు ఇది బెస్ట్ అన్నానంటే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి యాన్యువల్గా ఇస్తారు. మనకి యాన్యువల్లో 2 టైమ్స్ అనేది వీళ్ళు ఇస్తారు. కాబట్టి
ఇదొక మంచి విషయం. వీళ్ళొచ్చేసి 2 వచ్చేసి యాన్యువల్‌గా ఇస్తున్నారు. వాళ్ళు అదొచ్చేసి ప్రొవైడ్ బై క్వార్టర్లీ ఇస్తున్నారు. అంటే మనకు 1 ఇయర్‌లో మనం డొమెస్టిక్ లాంచ్ ఎక్సెల్‌లో 8 లాంచ్ ఎక్సెస్‌ని మనము ఫ్రీగా తీసుకోవచ్చు. అది కూడా మనము దాని ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి మినిమమ్ 5,000 అబోవ్ ఉంటేనే మనకి ఆ యాక్సెస్ అనేది లభిస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు కాబట్టి ఒకసారి చూడండి. ఎక్కువగా కానీ ఫ్లైట్‌లో తిరిగేటోళ్ళైతే కంపల్సరీ ఈ కార్డ్‌ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అంత హై లేదు, అంత లో లేదు. ఇంక ఇదేంటంటే మనకి లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్ అయిపోతుంది కాబట్టి ఒకసారి మీరు ఇది చూడొచ్చు. కాకపోతే రెగ్యులర్‌గా వెళ్ళేటట్టయితే కంపల్సరీ నా సైడ్ నుంచి సజెషన్ వచ్చేసి కంపల్సరీ మీరు ఈ కార్డ్‌ని అప్లై చేసుకోండి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి యాన్యువల్ మనకి లాంచ్ యాక్సెస్ ఇస్తున్నారు. 2 లాంచ్ యాక్సెస్ ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ వచ్చేసి 2 కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ యాన్యువల్లీ అని చెప్పారు వీళ్ళు. అదొకసారి మీరు చూడండి. అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏం లేవు ఫ్రెండ్స్, నిల్ చేస్తారు దీనికి. అలాగే మనకి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఒక క్యాలెండర్ ఇయర్‌లో ప్రొటెక్షన్ అనేది ఉందని చెప్తున్నారు. కార్డ్ ఆఫ్ ది బ్యాంక్ సైడ్ నుండి మనకు ఉంటుంది కాబట్టి ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. తర్వాత మనకి ఇది చెప్పాను కదా, దీంట్లో స్పెండింగ్ అనేది నిల్లు ఏం లేదు. మనకి కార్డ్ వచ్చి రెన్యువల్ ఫీ కూడా నిల్లు. అందుకే లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని చెప్పాను, క్రెడిట్ కార్డ్ అని చెప్పాను. ఒకసారి చూడండి. మీరు కూడా బాగా చూసి చదివి ఈ కార్డు ఓకే అంటే తీసుకోండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఫస్ట్ టైమే మనకి అది వచ్చేసి మనము పే చేయాలి. అది కూడా మనకి అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే గిఫ్ట్ రూపంలో ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అనేది ఏం లేదు. కాబట్టి చూడండి, మీరే చూడండి. స్పెండింగ్ యాప్స్ వేవర్స్ ఏమి లేదు, నిల్లు. అలాగే రెన్యువల్ ఫీ కూడా మనకి రిడీమ్నేషన్ ఫీ కూడా రివార్డ్స్ అండ్ రిడీమ్నేషన్ ఫీ అది కూడా నిల్లు, ఏమి దీంట్లో లేవు కాబట్టి ఒకసారి చూసుకోండి. అలాగే మనకి ఇది వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, 3.5 వేస్తున్నారు ఫర్ మంత్లో వేస్తున్నారు. అది దగ్గర 48% వస్తుంది. కాకపోతే మీరు చూసుకోండి, మీకు ఇది ఓకే అంటే తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది, ఇది 1% ఇస్తారు. ఇది వచ్చేసి ఇది ఒక మంచి విషయం ఏంటంటే మనం ఆల్ పెట్రోల్ పంప్స్లో ఎక్కడైనా సరే మనము ఏ పెట్రోల్ స్టేషన్లో మన ఫ్యూల్ పర్చేజ్ చేసినా మనకి ఇది వచ్చి ట్రాన్సాక్షన్ వచ్చేసి ఇది 1% అనేది వేవ్ ఆఫ్ అనేది చేస్తున్నారు. అది కూడా మినిమం ఇంత అని లేదు, మనం ఎంతనే చేసుకోవచ్చు అనేది చేశారు. ఇది ఒక మంచి విషయం కాబట్టి మీరు ఒకసారి చూడండి, క్లియర్గా తెలుసుకోండి. అలాగే దీంట్లో క్యాష్ విత్‌డ్రాల్ ఫీ ఛార్జెస్ కూడా ఉంది. ఇది ఎప్పుడు నా సైడ్ నుండి అయితే మీకు నా ప్రతి వీడియోలో చెప్తున్నా, మన ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎంలోకి వెళ్ళి ఈ క్రెడిట్ కార్డ్ పెట్టి మాత్రం క్యాష్ ఎప్పుడు కూడా విత్‌డ్రాల్ చేయకండి. ఎందుకంటే ఇది చాలా హెవీ ఛార్జెస్ వేస్తారు కాబట్టి ఒకసారి చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోస్ట్లీ ఎప్పుడు అలాగా ఏటీఎంకి వెళ్ళి మాత్రం మీరు కార్డ్ని స్వైప్ చేసి కానీ కార్డ్ని ఇచ్చేసి కానీ అమౌంట్ అనేది తీయకండి. ఎందుకంటే ఇది కొంచెం హెవీ ఛార్జెస్ పడతాయి కాబట్టి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి యాడ్ ఆన్ కార్డు ఫీ ఉంది, 250 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. ఒకసారి ట్రై చేయండి. ఇవి వచ్చేసి దాని డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి. మీరు చూస్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఏదో ఒకటి పర్చేస్ చేసేటప్పుడు మనము దానికోసం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాం కాబట్టి మనము ఇంత చేసేటప్పుడు మనము చూసుకోవడంలో తప్పు లేదు. అలాగే ఈ కార్డ్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి డాక్యుమెంట్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఏజ్ మినిమం వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అలాగే మనకి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అప్పుడే మనం ఈ కార్డుకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. మనకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు యాక్సెప్ట్ చేసేదే చెప్తారు. మన దగ్గర ఉండేది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకి ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ వచ్చేసి మనకి అడ్రస్ ప్రూఫ్ కింద యూటిలిటీ బిల్ కూడా మనము, పాస్పోర్ట్ కూడా, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ని కూడా మనము ఇవ్వచ్చు. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ల లేటెస్ట్ శాలరీ స్లిప్, బ్యాంక్
ఉన్నాయి ఇవ్వచ్చు, స్టేట్మెంట్ ఉన్నాయి ఇచ్చేయచ్చు. లేకపోతే మనకి లేటెస్ట్ ఐటీఆర్ ఉన్నా సరే మనం ఇవ్వచ్చు. ఐటీఆర్ అనేది మనకి లేటెస్ట్గా ఒక 6 lakhs ఉంటే మంచిగా మనకి మంచి అమౌంట్ రావడానికి కూడా, లిమిట్ రావడానికి కూడా హోప్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు ఐటీఆర్ ఉంటే కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. యాజ్ యూజువల్గా అన్ని కార్డులు ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. అలా కూడా దీంట్లో వచ్చేసి మనకి వేవ్ ఆఫ్ అనేది అయిపోతుంది, ఫ్రీగా అయిపోతుంది. కాబట్టి పెద్దగా నష్టమేం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే వీడియోలన్నీ మీ వరకు రావాలంటే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదొక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఛానల్లో సబ్స్క్రైబ్ పెంచడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మనము ప్రతి కొత్త వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం హోప్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇదొక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.